ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన అబ్రహం ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను పాకిస్తాన్ పూర్తిగా తిరస్కరించింది. ఇరాన్తో చర్చలకు అబ్రహం ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి డిమాండ్లకు లొంగాల్సిన అవసరం పాకిస్తాన్కు లేదని ఇస్లామాబాద్ తేల్చి చెప్పింది. ఈ ఒప్పందం తమ ప్రాథమిక సిద్ధాంతాలతో ఘర్షణ పడుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసీం తెలిపారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో తూర్పు జెరూసలం రాజధానిగా పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఇజ్రాయెల్ను గుర్తించబోమని తేల్చి చెప్పారు. కాగా ఇజ్రాయెల్తో ముస్లిం దేశాలు దౌత్య, ఆర్థిక, రక్షణ సంబంధాలను నెరిపేలా అమెరికా 2020లో అబ్రహం ఒప్పందం తెచ్చింది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు మూలపురుషుడైన అబ్రహం పేరునే ఈ ఒప్పందానికి పెట్టింది. ఇప్పటికే యుఏఈ, బహ్రెయిన్, కజకిస్తాన్ వంటి పలు ముస్లిం దేశాలు ఇందులో చేరాయి. అయితే సౌదీ, ఖతార్, పాకిస్తాన్ వంటి పెద్ద దేశాలు మాత్రం పాలస్తీనా ఏర్పాటు కావాలని పట్టుబడుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం వెంటనే అబ్రహం ఒప్పందంపై సంతకం చేయాలని సౌదీ, ఖతార్, పాక్, తుర్కియే, ఈజిప్టు దేశాలపై ఒత్తిడి చేస్తున్నారు.